దేవునిని స్వార్థం కోసం వాడుకుందాం అనుకునే మనసున్న వాళ్ళు కొందరైతే, దేవునికి సమస్తం ఇచ్చేద్దాం అనేటువంటి మనసున్న వాళ్ళు కొందరు. అందులో తెస్సలోనికైలు అలాంటి వాళ్ళు ఎప్పుడు దేవుణ్ణి స్వలాభం కోసం వాడుకోలేదట. వాళ్ళు ఏది చేసినా కానీ సొంత ఉద్దేశాన్ని వాళ్ళు ఏమాత్రం నెరవేర్చుకుందాం అనేటువంటి సెల్ఫ్ విల్ కోసం పనిచేయలేదట. వాళ్ళు నిస్వార్థులైన విశ్వాసులు. ఎవరి కోసం వాళ్ళ శ్రమంతా? రాజ్యాన్ని ఎలాగైనా ఈ భూమి మీద మనం తీసుకొచ్చే వాళ్ళలో మనం కూడా ఉండాలి. ఆ రాజ్యం యొక్క నిర్మాణికులలో మనం ఏదో ఒక సాధనం అవ్వాలి. ఆ రాజ్యము నిర్మించబడటమే మన జీవిత ధ్యేయం. దేవుడు మన అందుకే పిలిచాడు రాజ్యాన్ని కట్టమని. ఇవాళ అటువంటి కింగ్డమ్ కాన్షియస్ మైండ్స్ లేవు ఈ దినమున. సెల్ఫ్ కాన్షియస్ పీపుల్ ఎక్కువైపోయారు. సెల్ఫిష్ నేచర్డ్ పీపుల్ ఎక్కువైపోయారు. నాకుంటే ఘనత, నా పేరు జరగాలి, నాకు పేరు రావాలి, నేను గొప్ప వ్యక్తిగా ఎంచబడాలి అనుకున్నారు. కానీ వీళ్ళు అలాగా అనుకోవట్లేదట. ఎక్కడా వీళ్ళు లేసమైన స్వార్థం కనపడలేదు. అందుకే స్తుతించబద్ధుడై ఉన్నానన్నాడు. తెస్సలోనికైల యొక్క విజయం వెనకాల ఒక గొప్ప బలమైన విజ్ఞాపన పనిచేస్తుంది. There's a powerful prayer working behind the success of the Thessalonian. మన విశ్వాసం ఫలం అవ్వాలంటే మన వెనక బలమైన విజ్ఞాపన ఉండాలి. ఈయనేం చేస్తున్నాడు? రాత్రింబగళ్ళు దేవుని వేడుకుంటున్నాడట. వాళ్ళలో ఒక లోపం ఉంది. తెస్సలోనికైల్లో ఆసక్తి ఉంది, వాళ్ళలో సమర్పణ ఉంది, త్యాగగుణం ఉంది. బట్ ఒక చిన్న లోపం ఉంది, అది నాకు తెలియదు, మీకు తెలియదు, కానీ ఆయనకు తెలుసు అన్నాడు. తెలిసి ఆ లోపమును తీర్చు ప్రభు అని ప్రార్థన చేశాడట. ఈ దినమును మనం ఫలించడానికి మనలో ఏ లోపం ఉందో మనము దేవుని సన్నిధిలో కనిపెట్టుకునే స్థితిలో మనం ఉండాలి.